నీతో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నా. తనుజాకి ఓపెన్గా చెప్పిన కళ్యాణ్. టాస్కుల్లో డిమాండ్ దుమ్ము దుమారం. బిగ్ బాస్ టైటిల్ ఫేవరెట్స్ అయిన ఇద్దరి మధ్య ఇంత బాండింగ్ ఉండటం బహుశా ఇదే మొదటిసారి అయి ఉంటుంది. ఎందుకంటే టైటిల్ రేస్లో ఉన్న టాప్ 2 మధ్య ఎప్పుడూ పోటీ ప్రతీకారం గట్టిగానే ఉంటాయి. అయితే ఈ సీజన్లో మాత్రం టైటిల్ రేస్లో ఉన్న టాప్ 2 అయిన తనుజ, కళ్యాణ్ మధ్య మాత్రం అలాంటిదేం లేదు. పైగా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యారు. దీంతో వాళ్ళ ఫ్యాన్స్ కూడా తిట్టుకోవడానికి లేకుండా పోయింది. అయితే తనుజ విషయంలో తన ఇష్టాన్ని, లవ్ని కళ్యాణ్ చూపిస్తూనే ఉన్నాడు. అలానే చాలాసార్లు చెప్పాడు కూడా. కానీ తనుజ వైపు నుంచి మాత్రం ఒక చిన్న స్మైల్ లేదా టాపిక్ కట్ చేయడం జరిగేది. ఇక తాజాగా ఇదే విషయాన్ని కళ్యాణ్ మరోసారి బయటపెట్టాడు. బిగ్ బాస్ జర్నీ గురించి మీ మాటల్లో చెప్పండి అంటూ ప్రతి ఒక్కరిని బిగ్ బాస్ అడిగాడు. దీంతో టాప్ 5గా ఉన్న తనుజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయల్, డెమాన్, సంజన తమ జర్నీ గురించి ఎమోషనల్గా చెప్పారు. ఈ సమయంలో కళ్యాణ్ తనుజ గురించి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు. ఈ సమయంలో కళ్యాణ్ తనుజ గురించి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎండ్ కార్డ్కు దగ్గరలో ఉంది. ఇప్పటికే టాప్ 5 కంటెస్టెంట్స్ హౌస్లో ఉండగా వారిలో విన్నర్, రన్నర్ కోసం ఓటింగ్ నడుస్తుంది. ఈ క్రమంలో ఫైనల్స్ కోసం భారీగా ఓటింగ్ నమోదు అవుతున్న క్రమంలో ఈసారి విన్నర్ ఎవరు అన్న విషయంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. హౌస్లో ఉన్న టాప్ 5లో కళ్యాణ్, పడాల, తనుజ, ఇమ్మాన్యుయల్, సంజన, పవన్ ఈ ఐదుగురు టాప్ 5గా నిలిచారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఉత్కంఠకరమైన పోరులో ఐదుగురు మిగలగా వారికి ఓటింగ్ కూడా భారీగా పోల్ అవుతుంది. అందులో ముఖ్యంగా కళ్యాణ్, పడాల, తనుజాల మధ్య పోటీ ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. ఓటింగ్ స్టార్ట్ అయిన టైంలో తనుజ ముందు ఉండగా ప్రస్తుతం తనుజను పక్కకు నెట్టి కళ్యాణ్, పడాల భారీగా ఓట్లను సాధిస్తున్నాడు. వీరిద్దరిలో విన్నర్, రన్నర్ పోటీ ఉండటం ఖాయం అంటున్నారు. ఈ క్రమంలో టైటిల్ కొట్టేంతగా తనుజ చేసిందేం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు కళ్యాణ్, పడాల విన్నర్ అవ్వడం ఖాయం అని కామెంట్లు వస్తున్నాయి. కళ్యాణ్కే టైటిల్ గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. నెట్టింట కూడా నెటిజన్లు కళ్యాణ్కే ఎక్కువగా మద్దతు ప్రకటిస్తున్నారు. ఇక బిగ్ బాస్ విన్నర్స్కు ప్రైజ్ మనీ విషయానికి వస్తే ప్రతి సీజన్లో టైటిల్ విన్నర్కు 50 లక్షల ప్రైజ్ మనీతో పాటు ఇతర బెనిఫిట్స్ కొన్ని ఇస్తుంటారు. బిగ్ బాస్లో ఇన్నాళ్లు ఉన్నందుకు వారి స్థాయిని బట్టి రెమ్యునరేషన్ అందుతుంది. దానికి తోడు ప్రైజ్ మనీ కూడా యాడ్ అవుతుంది. ఇక విన్నర్ను అనౌన్స్ చేయడానికి ముందు ఇద్దరిలో ఒకరికి భారీగా ప్రైజ్ మనీ కూడా ఆఫర్ చేస్తుంటారు. అది 50 లక్షల వరకు ఉంటుంది. ఇక టైటిల్ విన్నర్కు అప్పుడు స్పాన్సర్ అనౌన్స్ చేసిన దాని ప్రకారం కారు కానీ, ఓపెన్ ప్లాట్ కానీ అందే అవకాశం ఉంది. వీటితో పాటు స్టార్మా కొన్ని ఈవెంట్స్కు బుక్ చేసుకుంటూ బాండ్ కూడా రాయించుకుంటుందని సమాచారం. ఇలా బిగ్ బాస్ విన్నర్కు ప్రైజ్ మనీతో పాటు రకరకాల బెనిఫిట్స్ అందుతాయి. ఇక ఈసారి కూడా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్కు ఈ బెనిఫిట్స్ అన్నీ అందబోతున్నాయి. అందులో కొన్ని మార్పులు కూడా ఉండే అవకాశం ఉంది. ఈసారి ఇంకాస్త ఎక్కువ బెనిఫిట్స్ అందినా ఆశ్చర్యపోనవసరం లేదు. బిగ్ బాస్ 9 టాప్ 5 కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్స్ విషయానికి వస్తే స్టార్డమ్ను, ఇమేజ్ను బట్టి పారితోషికాలు మారుతుంటాయి. ఈ సీజన్లో అత్యధికంగా రెమ్యునరేషన్ భరణితో పాటు సుమన్ శెట్టి కూడా అందుకున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం హౌస్లో ఉన్న వారిలో చూస్తే ఓటింగ్లో దూసుకుపోతూ టాప్ కంటెస్టెంట్గా ఉన్న కళ్యాణ్, పడాల రెమ్యునరేషన్ చాలా తక్కువని తెలుస్తుంది. ఆయనకు రోజుకి 10,000 మాత్రమే ఇస్తున్నారట. కామనర్ కోటాలో వచ్చిన డిమాండ్ పవన్ కూడా రెమ్యునరేషన్ చాలా తక్కువని తెలుస్తుంది. పవన్కు వారానికి రూ. 50,000 వరకు ఉంటుందని సమాచారం. వీరిద్దరూ 15 వారాలు ఉన్నారు. వీరికి రూ. 10 లక్షల వరకు పారితోషికం అంతే అవకాశం ఉంది. బిగ్ బాస్లో టాప్ 5లో ఉన్న సంజనకు రోజుకు 40,000 వరకు రెమ్యునరేషన్ అందుతుందంట.
ఈ లెక్కన ఆమెకు ఈ సీజన్ అంతా ఉన్నందుకు 35 లక్షలకు పైనే రెమ్యునరేషన్ అందే అవకాశం ఉంది. ఇక తనుజకు రోజుకు పారితోషికం 30 నుండి 35 వేల వరకు ఉంటుందంట. ఈ లెక్కన వారానికి తనుజకు 2.5 లక్షల వరకు తీసుకుందని సమాచారం. ఇక కమెడియన్గా బిజీగా ఉన్న ఇమాన్యుయల్ తన ప్రోగ్రామ్స్ అన్నీ వదిలేసుకుని వచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ అందించినందుకు రోజుకు 40,000 చొప్పున మొత్తానికి కలిపి 40 లక్షల పైనే అందేంత అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.